డైరెక్షన్ కొంచెం 10 కి 5 రేటింగ్. డైరెక్షన్ సినిమాలు ఇంకా బెటర్ ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. సినిమా అనేది కేవలం వినోదమే కాదు, సమాజాన్ని ఆలోచించే తీరులో ఉండాలని ఎప్పటి నుంచో శంకర్ గారు అలాంటి సినిమాలు తీస్తున్నారు. ఇది కూడా అలాంటి సినిమాయే. సమాజానికి మనం ఒక మంచి చెప్పాలి అనే సదుద్దేశంతోనే సినిమా తీశారు. ఖచ్చితంగా ప్రజలందరూ సినిమా చూసి కేవలం వినోదం కాదు, నిత్య జీవితంలోని రాజకీయం అంటే మనం చూసుకోవటం. అంటే మనం కొంతమందికి మన ఓటు హక్కు ద్వారా పవర్ ఇస్తున్నాం, అలా ఇచ్చేటప్పుడు ఆ పవర్ ని ప్రజలకు ఉపయోగించాలి, ప్రజలు పవర్ఫుల్ అయ్యేలా చేయాలని అనే సదుద్దేశంతో శంకర్ గారు తీశారు. మీరు ఓటేసే ముందు ఖచ్చితంగా నాయకుడిని చూసి పార్టీ చేయాలి, నాయకుడిని ప్రజలకు సేవ చేసి వాడిని ఎన్నుకోవాలి అనే ఒక సందేశాత్మకమైనటువంటి మూవీ ఇది. గేమ్ చేంజర్, నిజంగానే గేమ్ చేంజర్. మీరు కేవలం వినోదం కాదు, ఆలోచించే విధానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సినిమా నచ్చుద్ది. రామ్ చరణ్ యాక్టింగ్ అవన్నీ బాగున్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది, సీన్స్ అవన్నీ కూడా బాగా తీశారు, చాలా బాగా అనిపించింది. శంకర్ డైరెక్షన్ కూడా బాగుంది. రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. సినిమా అయితే మాకు చాలా బాగా నచ్చింది. చింపేసిందండి సినిమా అయితే. సినిమా డాన్స్లు ఫైట్లు అదిరిపోయిందండి. ఎంట్రన్స్ కదండి, డాన్స్ మాత్రం చింపేయండి. మనకి ఇక్కడ ఏం జరుగుతుందో ఆ పాలిటిక్స్ లో అలా చూపించండి. సినిమా మాత్రం సూపర్, డాన్స్ అదరగొడే సినిమా అయితే. అక్కడ చూసానండి, మళ్ళీ వెళ్తాను గేమ్ చేందరికి. ఇంకో పవన్ కళ్యాణ్ వస్తాడు, మా ఓడు సినిమాల మీద దృష్టి పెట్టట్లేదు, అందుకే వాళ్ళ అబ్బాయిని దింపాడు రామ్ చరణ్. బాబాయ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు, మొత్తం రికార్డులన్నీ దొల్లగొట్టేస్తాం ఇప్పుడు. ఫ్యామిలీ ఆడియన్స్, కామెడీ, పాటలు అన్ని హైలైట్. ఇండియన్ తీసాడు, అలా కాదు ఇది మొత్తం. ఇండియన్ బాగాలేదు, శంకర్ వీధిలో ఆలోచించడం మైండ్ సెట్ గట్రా మారింది, బాగుంది. తమన్ మ్యూజిక్ గట్రా అదిరిపోయింది, సూపర్ ఎంజాయ్. చాలా బాగుంది సినిమా. జస్ట్ పొలిటికల్ డ్రామా కింద ఉంది మొత్తం సినిమా మొత్తం. రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్. డైరెక్షన్ కొంచెం 10 కి 5 రేటింగ్. డైరెక్షన్ కొంచెం బీజం చాలా బాగానే ఉంది, సాంగ్స్ అన్ని బాగున్నాయి. సినిమా యొక్క ఎయిమ్ అయితే బాగుంది. దాంట్లో అయితే ఆయన చెప్పినటువంటి ఒక మంచి మెసేజబుల్ మూవీ. ఈ మెసేజెస్ లో అందరికి కనెక్ట్ అవుతుందని మా ఉద్దేశం. పండుగలో బాగుంటుంది అన్ప్రెడిక్టబుల్ సినిమా అయితే చాలా బాగుంది భయ్య. రామ్ చరణ్ అండి యాక్టింగ్ అసలు అన్ప్రెడిక్టబుల్. ఈ కైండ్ ఆఫ్ మూవీ రామ్ చరణ్ దగ్గర నుంచి వచ్చిందంటే సినిమా అయితే అసలు అన్ప్రెడిక్టబుల్. సూర్య గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా 100% హిట్ పక్క. రామనన్న బీజీ సూపర్ అన్న. ఫస్ట్ పోస్టర్ సూపర్ 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 సిబ్బేందన్న మూవీ, సిబ్బే సూపర్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సూపర్. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుందండి, చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. శంకర్ గారు కూడా చాలా బాగున్నాయి. సినిమా స్టోరీ లైన్ అంతా కూడా ఈ రోజు ఎలా పాలిటిక్స్ ఎలా ఉన్నదో అంతా చూపించాడు. మార్పు చెప్పి ఎలా ఉండాలో కూడా చూపించాడు. బాగుంది సినిమా. సెకండ్ హాఫ్ హైలైట్ అన్న, మామూలు లేదు, సూపర్ అన్న, చాలా బాగుంది సినిమా. సూపర్ బాగుందన్న. రాజకీయ ప్రభుత్వం కోసం చెప్తున్నారు కదా, అది సూపర్ బాగుందండి. బాగుందండి, సినిమా చాలా బాగుంది. నా సినిమా చాలా బాగుందన్న. మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ పండక్కి మంచి రామ్ చరణ్ బాగా మంచి సినిమా ఇచ్చారని చాలా ఆనందంగా ఉంది మాకు.